మీ అందరి అభిమాన ఆత్మీయతల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి సోదరులు సలగా రాజశేఖర్ బాబు గారి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవ స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఏలూరు సాంబశివరావు గారు, అనగానే శివప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి గారు, మిత్రులు క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్రాల జోసెఫ్ ఇమ్మాన్యుయల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగారటయ్య గారు, వివిధ హోదాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ రాజశేఖర్ బాబు గారు, మా అందరికీ చిన్నతనం నుంచి చిరపరిచితమైనటువంటి నాయకుడు, కులంలో ఒక దళితుల్లో ఒక ఐకానిక్గా ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర్ బాబు గారు. గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో విశేష సేవలు అందిస్తూ ఉన్నాడు. అనేక అవకాశాలు దగ్గరకు వచ్చి చేజారిపోయినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. ఇవన్నీ గమనించినటువంటి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి కష్టపడి అన్ని నియోజకవర్గాల్లో పనిచేసి మరి మా అందరి గెలుపులో తను కూడా పాత్ర పోషించినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఇవన్నీ గుర్తించినటువంటి మన నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఇవాళ పెరుగుతున్నటువంటి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి బాపట్ల ప్రాంతంలో ఈ పట్టణాభివృద్ధిని కార్పొరేషన్ ద్వారా, ఏజెన్సీ ద్వారా